ఒక అద్భుత ఒక అద్భుతమైన ట్రైనింగ్ గురించి ఈరోజు మనకు ఒక గ్రేట్ పర్సనాలిటీ. సో మనకు ఏపీ, తెలంగాణ అండ్ టిఎస్ అంటే మనకు కర్ణాటక, ఏపీ, తెలంగాణ అంటే మొత్తం 3 స్టేట్స్ సంబంధించి మనకి ఎవరైతే మన ట్రైనర్ ఉన్నారో సో మిస్టర్ నందకిషోర్ సార్ ని ఇన్వైట్ చేస్తున్నాను. సో సో హార్టీ వెల్కమ్ సార్. ప్లీజ్ కమ్ అవుట్ ది స్క్రీన్ సార్. Thank you, sir. Thank you so much. Good morning, everyone. So, welcome to the session. So, welcome to wonderful session. ఈ రోజు మనం 3 టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో మీకు ఏదైతే తెలుసు అంటే ఆల్రెడీ ఆగస్ట్ మంత్ మంది స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ చాలా మంది వర్క్ చేస్తున్నారు. సో ఇంకా త్వరగా మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనకి ఎక్కువగా తెలిసి ఉండాలి. సో అందుకోసం ఈరోజు ఏదైతే మనకి ఆఫర్స్ ఉందో ఆగస్ట్ మంత్ ఆఫర్స్, దాని గురించి నేను ఇంట్రడక్షన్ ఇస్తా. తర్వాత మనం ఒక కన్సిస్టెన్సీ ఆఫర్ని యూజ్ చేసుకుని మనం అందరూ కూడా ఎలా సక్సెస్ఫుల్ అవ్వచ్చు, దాంతోపాటు ఎల్ఓబి గురించి మనం మాట్లాడదాం. ట్రైనింగ్ స్టార్ట్ చేయకుండా ముందు నా వాయిస్ని నేను చెక్ చేసుకుంటున్నా. నా వాయిస్ మీ అందరికీ కూడా వినపడుతుంది. మీరందరూ కూడా ఈ ట్రైనింగ్కి రెడీగా ఉన్నారు అంటే క్లియర్ ఐ ఆమ్ రెడీ అనేసి మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరూ రిప్లై చేయాలి, క్లియర్ ఐ ఆమ్ రెడీ. ఓకే, ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో మధ్యలో ఎక్కడైనా నా వాయిస్ బ్రేక్ అయింది, లేకపోతే స్క్రీన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రమే చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సో లేకపోతే ఎవరు కూడా చాట్ బాక్స్లో మెసేజ్ చేయకండి. మనం స్టార్ట్ చేద్దాం. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, మీ అందరికీ కూడా ఫ్లేయర్స్ కావచ్చు, పోస్టర్స్ కావచ్చు, మీ వాట్సాప్ గ్రూపుల్లోకి ఆల్రెడీ రీచ్ అయి ఉంటుంది. దాని గురించి మనము ఎక్కువ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడదాం. సో జూలై మంత్ది స్కీమ్స్ మీ అందరికీ తెలుసు. ఆగస్ట్ మంత్లో మనకి స్పెషల్ లక్కీ డ్రా ఉంది. ఆ స్పెషల్ లక్కీ డ్రా ఏంటి అంటే ఎవరైతే ఈ 2వ తేదీ నుంచి అంటే మొన్న 2వ తేదీ నుంచి నెక్స్ట్ 7th వరకు 117 పీవీకి సింగిల్ ఇన్వాయిస్తో తీసుకున్నట్లయితే వాళ్ళు లక్కీ డ్రాకి ఎలిజిబుల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 117 పీవీ తీసుకున్నాను, నా డౌన్లైన్ ఒక 100 మంది తీసుకున్నారు. సో వాళ్ళందరూ కూడా ఆ లక్కీ డ్రాకి పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ఆ లక్కీ డ్రాలో మీరు ఉంటారు. సో దాంట్లో మీరు సెలెక్ట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు లక్కీ డ్రాలో? మ్యాక్సిమం 40 మెంబర్స్. సో ఆ 40 మెంబర్స్లో మీరు కూడా ఒకరు అనుకోండి. మీ ఐడి కనుక అక్కడ వచ్చింది అనుకోండి, ఆన్లైన్ లక్కీ డ్రా ఏదైతే ఉందో, సో దాంట్లో మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు 15,000 రూపీస్ క్యాష్ ఇస్తారు. క్యాష్ మీన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇక్కడ మీకు ట్యాక్స్ మిగలాలి, మీకు ఏది కూడా డబ్బులు కట్ అవ్వకూడదు అనేసి కంపెనీ ఏం చేసింది అంటే ఆ 15,000ని 3 పార్ట్స్గా డివైడ్ చేసింది. 4,999, 4,999, 4,999. సో ఫస్ట్ పార్ట్ని మీ పర్టికులర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఇంకా 2 పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరే మీ ఫ్యామిలీ మెంబర్స్తో లేకపోతే మీ ఫ్రెండ్స్తో ఎవరిదైనా అకౌంట్ నెంబర్ పంపిస్తే, ఇద్దరు కూడా వేరే వేరే ఉండాలి, వేరే వేరే అకౌంట్ నెంబర్స్ ఉండాలి. సో ఆ రెండింటిని మీరు మెయిల్ ముఖాంతరము లేకపోతే మెసేజ్ ముఖాంతరము చేసినట్లయితే ఆ పర్టికులర్ అకౌంట్స్కి ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇది స్పెషల్ లక్కీ డ్రా. ఇది ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. సో నా ఉద్దేశం ఏంటంటే, నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, నా 3 స్టేట్స్ ఏదైతే ఉందో కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, సో ఎక్కువ మెంబర్స్ ఈ 40లో అట్లీస్ట్ 20 to 30 మెంబర్స్ ఈ 3 స్టేట్స్ నుంచి ఉండాలి అనేది నా కోరిక. సో దయచేసి ఎవరైతే కొనలేదో, ఇంకా చాలా మంది ఆల్రెడీ చేసి ఉంటారు, ఇంకా కొంతమంది చేయలేదు. సో 1 month ఆల్రెడీ మీరు కన్సిస్టెన్సీగా 100 పీవీ కొంటారు, ఇంకొక 17 పీవీ ఎక్స్ట్రా కొన్నారు అనుకోండి, సో మీరు లక్కీ డ్రాకి ఎంటర్ అవుతారు. అక్కడ కన్సిస్టెన్సీ ఆఫర్కి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇంకొకటి ఇక్కడ కండిషన్ ఏంటి అంటే, ఈ ఆఫర్ వచ్చేసి రీపర్చేస్ అప్లికేబుల్ అవుతుంది, రీపర్చేస్ చేయాలి. తర్వాత ఇంకొకటి
లిటరేచర్స్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, స్టేషనరీ తీసుకుంటే ఈ 117లో ఎలిజిబుల్ ఉండరు. అది తప్ప వేరే ప్రోడక్ట్స్ కొనాల్సి ఉంటుంది. తర్వాత లక్కీ డ్రా ఎప్పుడు చేస్తారు అనేసి కంపెనీ అనౌన్స్ చేస్తుంది త్వరలో. సో ఇది ఇండియాలో మాత్రమే. తర్వాత ఇంకా ఏదైతే మన కంపెనీ ఆన్లైన్లో యూట్యూబ్లో మీరు లైవ్లో చూడొచ్చు. సో అక్కడ మనకి ఎవరెవరి పేర్లు అక్కడ సెలెక్ట్ అవుతుంది అనేసి మీరే చెక్ చేసుకోవచ్చు. సో మీరు గనక మీ పేరు లేకపోతే మీ ఐడి నాకు వచ్చింది అంటే మీకు పర్సనల్ కాల్ కూడా వస్తుంది. లేకపోతే మీరు యాప్ ఓపెన్ చేస్తే అక్కడ నోటిఫికేషన్స్ లో మీరే చూడొచ్చు ఎవరెవరు ఆ లక్కీ డ్రాలో సెలెక్ట్ అయ్యారు అనేసి, అంటే విన్ అయ్యారు అనేసి. సో ఇది ఆగస్ట్ మంత్ స్పెషల్ లక్కీ డ్రా. నెక్స్ట్ మీ అందరికీ తెలుసు కన్సిస్టెన్సీ ఆఫర్స్ ఉంది మనకి. సో ఒకటి 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంది. నెక్స్ట్ 60 PV కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంది. ఆ 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్ జస్ట్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. 1 PV నేను తీసుకోవాలి అంటే 1 PV నా ఐడిలో యాడ్ అవ్వాలి అంటే అప్రాక్సిమేట్లీ 30 to 33 రూపీస్ నేను ప్రోడక్ట్స్ ని పర్చేస్ చేయాలి. అలా నాకు 100 PV నా ఐడిలో యాడ్ అవ్వాలి అంటే అప్రాక్సిమేట్లీ 3000 నుండి 3300 రూపాయల ప్రోడక్ట్స్ ని నేను తీసుకున్నట్లయితే నాకు 100 PV వస్తుంది. సో అలా నేను 4 నెలలు కంటిన్యూస్ గా కొన్నట్లయితే 5వ నెల నాకు 2500 రూపాయలది ప్రోడక్ట్ వోచర్ ఫ్రీగా వస్తుంది. సో ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ప్రతి నెల 2వ తేదీ నుంచి 12వ తేదీ లోపలే కొనాలి. మీరు 13, 14వ తేదీ కొన్నారు అంటే యాడ్ అవ్వదు. సో ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే దీనికి ఏదైతే ఓచర్ వస్తుంది కదా 2500 రూపీస్ ఓచరు. సో దానికి మీ చాయిస్ ప్రోడక్ట్స్ ని మీరు కొనొచ్చు. బట్ ఎక్సెప్ట్ మిస్టర్ ఆఫ్ మిలాన్, స్కిన్ ఫార్ములా 9, డియో గార్డెన్ ఆ ఓచర్లో మీరు తీసుకోవడానికి అవ్వదు. సో ఇంకా మిగతా వేరే వేరే ప్రోడక్ట్స్ ని మీరు తీసుకోవచ్చు. బట్ ఇంకొన్ని ప్రోడక్ట్స్ కి క్వాంటిటీ లిమిటెడ్ పెట్టారు. సో రైస్ బ్రాన్ ఆయిల్ maximum 2, జేటా స్పెషాలిటీ maximum 5, అషూర్ సోప్స్ maximum 10, అషూర్ హెయిర్ ఆయిల్ maximum 2, అషూర్ షాంపూస్ ఎనీ 2 తీసుకోవచ్చు. సో అంటే ఇక్కడ చాయిస్ అనేది మనకే ఇచ్చారు, క్వాంటిటీ మాత్రమే ఇక్కడ రిస్ట్రిక్ట్ పెట్టారు అంతే. సో ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ని మనం యూజ్ చేసుకుని మనం విత్ ఇన్ మంత్స్లో ఎలా బ్రాంజ్ అవ్వచ్చు. మన కిందున్న వాళ్ళందరూ కూడా ఆ టెక్నిక్ని ఫాలో చేసి బ్రాంజ్ అయ్యారు అంటే మనం ఎలా విత్ ఇన్ మంత్స్లో క్రౌన్ అవ్వచ్చు అనేసి తర్వాత నేను డిస్కస్ చేస్తా. ఇది 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్. నెక్స్ట్ 60 PV కన్సిస్టెన్సీ ఆఫర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1800 to 2000 రూపీస్ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేశారనుకోండి, మీకు 60 PV మీ ఐడిలో యాడ్ అవుతుంది. అలా మీరు 4 నెలలు కంటిన్యూస్గా పర్చేస్ చేసినట్లయితే 5వ నెల మీకు 1250 రూపీస్ ది ప్రోడక్ట్ ఓచర్ వస్తుంది. ఆ ఓచర్కి మీకు ఓన్లీ ఫిక్స్డ్ ప్రోడక్ట్స్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే అషూర్ యాక్టివ్ డివో కావచ్చు, వెస్టీజ్ నోని, వెస్టీజ్ అలోవెరా, అషూర్ హెయిర్ ఆయిల్, అషూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. సో ఈ ఫిక్స్డ్ ప్రోడక్ట్స్ ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్ కి 60 PV కన్సిస్టెన్సీ ఆఫర్ కి డిఫరెన్స్ ఇదొక్కటే. ఆ ఓచర్ ఏదైతే వస్తుందో అక్కడ చాయిస్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది, ఇక్కడ చాయిస్ అనేది ఉండదు. ఓన్లీ ఫిక్స్డ్ ప్రోడక్ట్స్ మాత్రమే అనుకున్నాను. సో మ్యాక్సిమం ఒకరు 4 కన్సిస్టెన్సీలు పర్ మంత్ చేసుకోవచ్చు మ్యాక్సిమం. దానికన్నా ఎక్కువ చేస్తానంటే అవ్వదు. ఇది 60 PV కన్సిస్టెన్సీ ఆఫర్. నెక్స్ట్ మనం వెళ్దాం మంత్లీ రీపర్చేస్ స్కీమ్. సో మీరు కనుక మిస్టర్ ఆఫ్ మిలాన్, స్కిన్ ఫార్ములా 9, డియో గార్డెన్ ప్రోడక్ట్స్ ని వర్త్ 2000 కన్నా ఎక్కువ తీసుకున్నట్లయితే ఒకటి అషూర్ న్యాచురల్ మిసిలర్ వాటర్ ₹1 దొరుకుతుంది. సో ఇది మిస్టర్ ఆఫ్ మిలాన్, స్కిన్ ఫార్ములా 9, డియో గార్డెన్ తీసుకున్నట్లయితే. సో నార్మల్ మనకి రీపర్చేస్ స్కీమ్. సో ఇది ఎవరి మంత్ మనకు వస్తుంది, బట్ ఇక్కడ ప్రోడక్ట్స్ మాత్రమే చేంజ్ అవుతుంది.
సో మీరు గనక వర్త్ సింగిల్ ఇన్వాయిస్ లో 900 ఆర్ అబోవ్ దానికన్నా ఎక్కువ కొన్నారనుకోండి, సో మీకు 2 అష్యూర్ సోప్స్ ₹1 దొరుకుతుంది. లేదు సార్ నేను దానికన్నా ఎక్కువగా కొంటున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1900 కన్నా ఎక్కువ కొన్నారనుకోండి, సో 1900 కన్నా ఎక్కువ కొన్నట్లయితే ఒక అష్యూర్ డైలీ కేర్ షాంపూ ₹1 దొరుకుతుంది. సపోజ్ మీరు ఇంకా ఎక్కువ కొన్నారనుకోండి ప్రోడక్ట్స్, 2650 కన్నా ఎక్కువ కొన్నారనుకోండి, అప్పుడు ఒక్క అష్యూర్ ట్యాన్ క్లియర్ ఫేస్ ప్యాక్ ₹1. లేదు నాకు అది వద్దు అంటే ఒకటి మిస్టర్ ఆఫ్ మిలాన్ అల్ట్రా స్టైల్ నైల్ లెక్కర్ అంటే నెయిల్ పాలిష్ ఫర్ ₹1 దొరుకుతుంది. సో రెండిట్లో ఏదైనా మీకు ఒకటి మాత్రమే ఇస్తారు. కొన్ని దగ్గర మనకి డిపెండ్ అపాన్ అవైలబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్, కొన్ని దగ్గర 2 ఉంది అంటే చాయిస్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు దానికన్నా ఎక్కువ కొన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ పర్చేసింగ్ మోర్ దెన్ 3150, 3150 కన్నా ఎక్కువగా మీరు కొన్నట్లయితే మీకు ఒకటి అలోవెరా కుకుంబర్ది ఆక్వా జెల్ వస్తుంది ₹1. లేదు నాకు అది వద్దు అంటే మిస్టర్ ఆఫ్ మిలాన్ది డీప్ డిఫైన్ కాజల్ వస్తుంది ₹1. సో అది ఏది మనకి అక్కడ అవైలబుల్ ఉందో అది మాత్రమే అక్కడ ఇస్తాం. సో ఇది ఎవరి మంత్ మనకి రీపర్చేస్ స్కీమ్ ఉంది సింగిల్ ఇన్వాయిస్ లో. దయచేసి దీన్ని ఎన్కాష్ చేసుకోండి. నేను ఏదైతే 12వ తేదీ లోపల కొన్నామని చెప్పాను కన్సిస్టెన్సీని, సో ఇది వచ్చేసి ఎవరి మంత్ 2వ తేదీ నుంచి 18వ తేదీ లోపల మనకి అప్లికేబుల్ అవుతుంది. మీరు కనుక 12వ తేదీ లోపల 3150 కన్నా ఎక్కువ కొన్నారనుకోండి, రీపర్చేస్ ఆఫర్ ప్రోడక్ట్ వస్తుంది, దాంతో పాటు కన్సిస్టెన్సీ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉద్దేశం ఏంటి అంటే, మనకి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఒక 200-250 రూపీస్ మనం స్పెండ్ చేయాల్సిన ప్లేస్ లో జస్ట్ ₹1 స్పెండ్ చేస్తే మనకి దాని వర్త్ ప్రోడక్ట్స్ అనేది వస్తుంది. మీరు హైయెస్ట్ 3150 రూపీస్ ప్రోడక్ట్ కొన్నారనుకోండి, అక్కడ 200, 250, 300 రూపీస్ ప్రోడక్ట్ కూడా మనకు ₹1 దొరుకుతుంది. సో అది కూడా మనకి వచ్చే బెనిఫిట్. సో ఇది ఓవరాల్ మంత్లీ రీపర్చేస్ స్కీమ్. నెక్స్ట్ ఫస్ట్ ఇన్వాయిస్ జాయినింగ్ స్కీమ్ అని చెప్పొచ్చు. ప్రోడక్ట్స్ అనేది సింగిల్ ఇన్వాయిస్ లో 3200 కన్నా ఎక్కువ కొన్నారనుకోండి, ఒక బాటిల్ అలోవెరా లేదు నాకు అదొద్దు అంటే మిస్టర్ ఆఫ్ మిలాన్ షో టైమ్ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ ఐలైనర్ ₹1 దొరుకుతుంది. సో ఇది కూడా డిపెండ్ అపాన్ అవైలబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. 2 ఉంది ఆ ప్లేస్ లో, ఆ డిఎల్సిపి లో లేకపోతే బ్రాంచ్ ఆఫీస్ లో అంటే, సో చాయిస్ అనేది మీ చేతిలో ఉంటుంది, మీరు ఏది కావాలన్నా కొనవచ్చు. సో నెక్స్ట్ మనం వెళ్దాము అగ్రి స్కీమ్. సో రూరల్ సైడ్ ఎవరైతే మీరు ఫార్మర్స్ లేకపోతే అగ్రికల్చర్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడే స్కీమ్ ఇది. సో అగ్రి స్కీమ్ 1 చూసినట్లయితే, ఇఫ్ యు ఆర్ పర్చేసింగ్, మీరు గనక 2500 కన్నా ఎక్కువగా ప్రోడక్ట్స్ ని పర్చేస్ చేసినట్లయితే అగ్రి ప్రోడక్ట్స్ ని, మీకు 3 బాటిల్ 100 ml అగ్రి 82 ₹1 దొరుకుతుంది. ఇది అగ్రి స్కీమ్ 1. నెక్స్ట్ అగ్రి స్కీమ్ 2 వచ్చేసి, ఇఫ్ యు ఆర్ పర్చేసింగ్ మోర్ దాన్ 5000 రూపీస్, ₹5000 కన్నా మీరు ఎక్కువగా కొన్నారనుకోండి, మీకు ఒకటి అగ్రి గోల్డ్ లేకపోతే అగ్రి యుమిక్ ₹1 దొరుకుతుంది. సో ఇది కూడా అవైలబిలిటీ పైన డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక డిఎల్సిపికి వెళ్ళారు, ₹5000 కన్నా ఎక్కువగా ప్రొడక్ట్స్ కొన్నారు, అక్కడ అగ్రి గోల్డ్ లేదు, అగ్రి హ్యూమిక్ మాత్రమే ఉంది, సో అప్పుడు అగ్రి హ్యూమిక్ మాత్రమే తీసుకోగలరు. లేకపోతే అగ్రి గోల్డ్ మాత్రమే ఉంది, అది మాత్రమే ఇస్తారు. రెండిట్లో ఏదైనా ఒకటి, లేదు 2 అక్కడ అవైలబుల్ ఉంది అంటే చాయిస్ అనేది మీ చేతుల్లో ఉంటుంది, మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు. ఇది అగ్రి స్కీమ్ 2. నెక్స్ట్ అగ్రి స్కీమ్ 3కి వెళ్దాము. ఇఫ్ యు ఆర్ పర్చేసింగ్ మోర్ దాన్ 10,000 రూపీస్, ₹10,000 కన్నా మీరు ఎక్కువగా ప్రోడక్ట్స్ ది అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ని పర్చేస్ చేశారనుకోండి, సో ఒకటి నానోటెక్ లేకపోతే ప్రొటెక్ ₹1 దొరుకుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్. 2 ఉంది అంటే చాయిస్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. సో ఇది అగ్రి స్కీమ్ 3.
నెక్స్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ స్పెషల్ ఆఫర్. మీరు కనుక ఎయిర్ ప్యూరిఫైర్ ని పర్చేస్ చేసినట్లయితే 65% బీవీ వస్తుంది, 12,025 బీవీ. సో వాటర్ ప్యూరిఫైర్ కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు వోచర్ 1500 డిపి వాల్యూ ఇస్తారు. దాన్ని మీ ఓన్ చాయిస్ ప్రొడక్ట్స్ ని మీరు తీసుకోవచ్చు ఆ 1500 రూపీస్. సో అది అబ్సల్యూట్లీ ఫ్రీ ఉంటుంది. సో ఇది ఆఫర్ వచ్చేసి స్టాక్స్ అయిపోయేంత వరకు. నెక్స్ట్ ఏక్సాత్కు వెళ్దాము. సో ఇక్కడ నేను పోస్టర్ అప్డేట్ చేయలేదు, ఇది అయిన తర్వాత ఇంకొక పోస్టర్ వచ్చింది, దాన్ని వేయలేదు ఇక్కడ, బట్ అయినా కూడా అప్డేట్ ఇస్తాను మీకు. సో ఇది ఏక్సాత్ వి అచీవ్ న్యూ పినాకల్స్ ఆఫ్ సక్సెస్ అని చెప్తాము. ఈ ఆఫర్ ఉద్దేశం ఏంటి అంటే, సో ఎవరైతే స్టార్టింగ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరగా బ్రాంజ్ అవ్వాలి అనేది ఈ ఆఫర్ ఉద్దేశం. సో ఇక్కడ ఎక్స్ట్రా మనకి 100 PV వస్తుంది. వ్యాలిడిటీ ఎవ్రీ మంత్ ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 26 వరకు. సో ఇక్కడ ఆఫర్ ఎలా వర్క్ అవుతుంది అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయిన తర్వాత నేను ఒక 3000 రూపీస్కి ప్రోడక్ట్ ని కొన్నాను. సో 3000 రూపీస్ ప్రోడక్ట్ కొన్నాను అంటే ఆ 3000కి ఏదైతే ఉందో అది ప్రోడక్ట్స్ కూడా హెల్త్ కేర్, ఆయుష్ అంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ ని కొనాలి. నేను ఒక 3000 రూపీస్ ప్రోడక్ట్ ని కొన్నాను. మ్యాక్సిమం అప్రాక్సిమేట్లీ 100 PV వచ్చింది అనుకోండి దానికి. దాంతో పాటు నాకు ఎక్స్ట్రా 100 PV వస్తుంది, అంటే 200 PV అయింది. నేను ఇంకొక 100 PVనో లేకపోతే 82 PVనో నా కింద ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక జాయిన్ అయ్యి చేస్తారనుకోండి, నేను ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతాను. సో ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతాను, బట్ మీకు ఓచర్ అనేది రాదు. ఎందుకంటే 100 PV అనేది కంపెనీ మీకు ఎక్స్క్లూజివ్గా ఇచ్చింది, అంటే మీ లెవెల్ని అచీవ్ చేయండి అని ఇచ్చింది. ఇంకొకసారి చెప్తాను, ఈ ఆఫర్ అనేది మూడు ప్లేస్లో మాత్రమే మనకు వర్క్ అవుతుంది. ఒకటి ఫాస్ట్ స్టార్ట్ 8% అవ్వడానికి, ఒకటి ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడానికి, ఇంకొకటి నార్మల్ బ్రాంజ్ డైరెక్టర్ గా క్వాలిఫై అయ్యే వాళ్ళకి మాత్రమే. సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్, యూనివర్సల్ క్రౌన్ కి ఇది అప్లికేబుల్ లేదు. సో దయచేసి మీ డౌన్లైనర్స్ కి మీరు ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. ఈ ఎక్స్ట్రా 100 PV అనేది ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ అండ్ ఫాస్ట్ స్టార్ట్ 8% కి మాత్రమే ఎలిజిబుల్, అంటే కౌంట్ చేస్తారు. ఇంకా మిగతా సైడ్ వాల్యూమ్ సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, తర్వాత TBB, LOB అవన్నిటికీ కూడా యాక్చువల్ PVనే మనకి కన్సిడర్ అవుతుంది. ఈవెన్ మీరు ఎక్స్ట్రా 100 PV, ఫర్ ఎగ్జాంపుల్ నేను జాయిన్ అయిన నా కింద ఒక 20 మంది జాయిన్ అయ్యారు అనుకోండి. ఆ 20 మంది కూడా 3000 రూపీస్ ప్రోడక్ట్ కొన్నారు. సో 3000 రూపీస్ ప్రోడక్ట్ కొన్నందుకు 100 PV వచ్చింది, ఎక్స్ట్రా 100 PV వచ్చింది, అంటే టోటల్ 4000 అయింది. 500 ఎక్కడో చేసుకున్నాను. సో టోటల్ 4500 అయింది. సో ఇక్కడ 4500లో 1000 మీకు ఎక్స్ట్రా 100 PV. సో ఇంకా యాక్చువల్ PV ఎంత? 2500. సో అక్కడ నాకు వచ్చేది పేమెంట్ ఆ 2500 మీద మాత్రమే. ఇది ఎవరు కూడా కన్ఫ్యూజ్ చేసుకోకండి. మీ డౌన్లైన్స్ కి మీరు ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. ఇది ఏక్సాత్. సో ఈ ఆఫర్ గురించి మాట్లాడాను. నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాం కన్సిస్టెన్సీ ఆఫర్ ని మనం యూజ్ చేసుకొని మన వెస్టీజ్ లో మనం ఎలా సక్సెస్ఫుల్ గా విత్ ఇన్ మంత్స్ లో క్రౌన్ డైరెక్టర్ అవ్వచ్చు, విత్ ఇన్ మంత్స్ లో మనం బ్రాంజ్, మన కింద ఉన్న వాళ్ళ బ్రాంజ్ అవ్వచ్చు అనేసి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూ జాయినింగ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీ అందరూ కూడా చేయొచ్చు, బట్ అక్కడ మీరు ఫాస్ట్ స్టార్ట్ 8% అనేది అవ్వదు. జస్ట్ ఇక్కడ నేను మాట్లాడేది ఏంటి అంటే మీ కింద ఉన్న వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అనేసి నేను మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు ఈ మంత్ లో, మీ కింద ఒక 6 మందిని జాయిన్ చేశారు. మీరు జాయిన్ అయ్యారు, మీ కింద 6 మంది జాయిన్ అయ్యారు. సో టోటల్ ఎంత అయింది? నాతో కలిపి 7 మెంబర్స్ అయింది. ఆ 7 మెంబర్స్ కూడా ఈచ్ పర్సన్ నాతో కలిపి ఈచ్ పర్సన్ 100 PV ప్రోడక్ట్స్ ని పర్చేస్ చేశాడు అనుకోండి. టోటల్ ఎంత అయింది? 100 into 7, 700 PV. ఈ 700 PV
ఏదైతే బిజినెస్ జరిగిందో నాకు దానికి నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అనేసి మనము చూసినట్లయితే ఫస్ట్ వన్ సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ అప్రాక్సిమేట్లీ 500 రూపీస్. సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ అంటే సో నేను ఆల్రెడీ చెప్పాను 100 PV తీసుకోవాలి అంటే అప్రాక్సిమేట్లీ 3000 to 3300 రూపీస్ ప్రోడక్ట్ ని పర్చేస్ చేయాలి. ఆ 3000 to 3300 రూపీస్ ఏది డిపివి ప్రైస్. అదే దాన్ని ఎంఆర్పి ప్రైస్ కి మనము కన్వర్ట్ చేసినట్లయితే ఇట్స్ అరౌండ్ 3700 to 3800 రూపీస్. అంటే మనకి అప్రాక్సిమేట్లీ 500 రూపీస్ మిగిలింది. ఆ 500 రూపీస్ మిగిలింది దాన్ని ఏమంటామంటే సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ అని చెప్పి. దాంతో పాటు మనకి రీపర్చేజ్ ఆఫర్ ప్రోడక్ట్ వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను రీపర్చేజ్ ఆఫర్ ప్రోడక్ట్. సో మాక్సిమం 3150 కన్నా ఎక్కువ కొన్నాం అనుకోండి, సో మనకి వర్త్ ప్రోడక్ట్ 200 to 250 రూపీస్ జీపీ వాల్యూ ఉన్న ప్రోడక్ట్ మనకి ₹1 దొరుకుతుంది. అది కూడా మనకు వచ్చే బెనిఫిట్ అది. దాంతో పాటు నేను ఈ మంత్ లో జాయిన్ అయ్యాను. ఈ మంత్ లో నేను ఆల్మోస్ట్ 700 PV చేశాను. 700 PV అంటే నేను ఆల్రెడీ ఫాస్ట్ స్టార్ట్ 8% అయి ఉంటాను. సో ఫాస్ట్ స్టార్ట్ 8% అయ్యాను అంటే నాకు అక్కడ పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. దాంతో పాటు వోచర్ కూడా ఇస్తారు. సో పర్ఫార్మెన్స్ బోనస్ యాజ్ పర్ 8% ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 468 రూపీస్. ఫాస్ట్ స్టార్ట్ 8% వోచర్ వచ్చేసి, సో మీకు తెలుసు కదా ఫాస్ట్ స్టార్ట్ 8% మనం అవ్వాలి అంటే 8% కి వెళ్ళక ముందు సింగిల్ మంత్ లో మనం 282 PV కన్నా ఎక్కువగా చేసినట్లయితే మీరు ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతుంది. సో ఫాస్ట్ స్టార్ట్ 8% అయ్యారు అంటే కంపెనీ నుంచి మీకు వోచర్ ఇస్తారు. ఆ వోచర్ వర్త్ 750 రూపీస్. ఇది ఫస్ట్ మంత్ మనం చేయాల్సిన పని. సెకండ్ మంత్ వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ మంత్ లో ఉన్నారో నాతో కలిపి ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళని ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేయాలి. నేను ఒకరిని ఇంట్రడ్యూస్ చేశాను. నా కింద ఎవరైతే 6 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈచ్ పర్సన్ ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే నాతో కలిపి 7 మంది ఉన్న నా టీము సెకండ్ మంత్ లో 14 మంది అయింది. 14 మెంబర్స్ అయ్యారు. ఆ 14 మెంబర్స్ కూడా కన్సిస్టెన్సీ ఆఫర్ ని కొన్నారు అంటే సో 14 into 100 PV 1400 PV. సో 1400 PV కి మనకు వచ్చే బెనిఫిట్ ఎంత అంటే ఫస్ట్ వన్ సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ అప్రాక్సిమేట్లీ 500 రూపీస్. రీపర్చేజ్ ఆఫర్ ప్రోడక్ట్ అప్రాక్సిమేట్లీ 250 రూపీస్. పర్ఫార్మెన్స్ బోనస్ యాజ్ పర్ 8%. ఎందుకంటే నేను ఇంకా 8% లో ఉంటాను. సో నా అక్యుములేషన్ ఏదైతే ఉందో సో లాస్ట్ మంత్ లో 700 PV, సెకండ్ మంత్ లో 1400 అంటే 2100 ఉంటుంది. నేను ఇంకా 8% లోనే ఉంటాను. సో నాకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ కూడా యాజ్ పర్ 8% వస్తుంది. ఎంత అంటే 846 రూపీస్. నెక్స్ట్ టోటల్ బెనిఫిట్ ఎంత అంటే టోటల్ 500 plus 250 plus 846. సో టోటల్ 1596 రూపీస్. సో ఇది సెకండ్ మంత్ నాకు వచ్చిన బెనిఫిట్. సో ఫస్ట్ మంత్ 1900 చేంజ్ వచ్చింది. సెకండ్ మంత్ 1500 చేంజ్ వచ్చింది. థర్డ్ మంత్ ఎంత రావచ్చు అనేసి మనం చూసినట్లయితే థర్డ్ మంత్ స్టార్ట్ అయింది. థర్డ్ మంత్ లో కూడా మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఈచ్ పర్సన్ మనం ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి. సో లాస్ట్ మంత్ మనది టీము 14 మంది నాతో కలిపి 14 మంది కూడా ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారనుకోండి. 14 plus 14 28 మెంబర్స్. సో 28 మెంబర్స్ కూడా
కన్సిస్టెన్సీ ఆఫర్ ని కొన్నారు అంటే 28 ప్లస్ 100 2800 పీవీ. ఆ 2800 పీవీకి మనకు వచ్చే బెనిఫిట్ ఎంత అంటే ఫస్ట్ వన్ అప్రాక్సిమేట్లీ సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ అప్రాక్సిమేట్లీ 500 రూపీస్. సెకండ్ వన్ రీపర్చేస్ ప్రోడక్ట్ 250 రూపీస్. పర్ఫార్మెన్స్ బోనస్ యాజ్ పర్ 10%. ఎందుకంటే నా అక్యుములేషన్ ఆల్రెడీ 4900 వరకు రీచ్ అయి ఉంటుంది కాబట్టి నేను 10% కి జంప్ అయి ఉంటాను. నాకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ కూడా యాజ్ పర్ 10% ఇస్తాను. సో టోటల్ ఆ 10% ఎంత అంటే 2772 రూపీస్. సో టోటల్ బెనిఫిట్ 3522 రూపాయలు, 3522 రూపీస్. ఇది థర్డ్ మంత్ మనకు వచ్చిన బెనిఫిట్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఇంకా నేను బిజినెస్ స్టార్ట్ చేయాల. జస్ట్ నేను కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి తెలుసుకున్నాను, నాకు ఇష్టమైంది, ప్రొడక్ట్స్ కొన్నాను, యూజ్ చేశాను. ఆ కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని కూడా తీసుకోమని చెప్పాను. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు కన్సిస్టెన్సీ ఆఫర్ని కొని పాత వాళ్ళని ఫాలో అప్ చేసి కొత్త వాళ్ళని మోటివేట్ చేసినట్లయితే నాకు థర్డ్ మంత్ 3522 రూపాయలు వచ్చింది. సో ఇది థర్డ్ మంత్ మాత్రమే. ఇంకా నేను ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలి. జస్ట్ వాళ్ళకి ఏం చెప్పాను, షాప్ చేంజ్ చేయండి అని చెప్పి కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి వాళ్ళకి సజెస్ట్ చేశాను. సో నెక్స్ట్ ఫోర్త్ మంత్. సో ఫోర్త్ మంత్ స్టార్ట్ అయింది. ఫోర్త్ మంత్ చేయాల్సిన పని ఏంటి అంటే ఫోర్త్ మంత్ కూడా సేమ్. ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళని ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేయాలి. కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎంత అయింది? సో 7 మెంబర్స్ ఉన్న నా టీము 14 మంది అయింది. 14 మంది ఉన్న నా టీము 28 మంది అయింది. 28 మంది ఉన్న నా టీము 56 మెంబర్స్ అయింది. సో ఆ 56 మంది కూడా కన్సిస్టెన్సీ ఆఫర్ని కొన్నారనుకోండి. సో 56 into 100 పీవీ ఎంత అయింది? 5600 పీవీ అయింది. సో 5600 పీవీ మనకి ఆ బిజినెస్ కి మనకు వచ్చే బెనిఫిట్ ఎంత అంటే ఫస్ట్ వన్ సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ అప్రాక్సిమేట్లీ 500 రూపీస్. సెకండ్ వన్ రీపర్చేస్ ఆఫర్ ప్రోడక్ట్ 250 రూపీస్. పర్ఫార్మెన్స్ బోనస్ యాజ్ పర్ 11%. బికాస్ నేను జస్ట్ 4 నెలల్లోనే బ్రాంజ్ డైరెక్టర్ అయి ఉంటాను. సో నా అక్యుములేషన్ థర్డ్ మంత్ వరకు 4900 ఉంది. ఫోర్త్ మంత్ లో నా బిజినెస్ 5600 అయింది. అంటే టోటల్ ఎంత అయింది? 10,500 రూపీస్. ఆ 10,500 రూపీస్ కి నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అంటే ఫస్ట్ వన్ సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ అప్రాక్సిమేట్లీ 500 రూపీస్. Repurchase offer product approximately 250 rupees. Performance bonus as per 11%, 3164 rupees. So నేను ఆల్రెడీ బ్రాంజ్ అయింటాను కాబట్టి నాకు ఇంకా ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది. అది ఎంత అంటే 7862 రూపీస్. సో దాని టోటల్ చూసినట్లయితే మనకి బెనిఫిట్ 4 నెలల్లోనే 11,776 రూపీస్ వచ్చింది. దీంతో పాటు ఇంకొక ఇన్కమ్ కూడా మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ యాడ్ చేయలేదు. అదేది అంటే టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకోవాలి. సో టీమ్ బిల్డింగ్ బోనస్ అప్రాక్సిమేట్లీ ఒక 3,000 పెట్టుకోండి. సో 3,000 రూపీస్ అంటే ఎంత అయింది? అప్రాక్సిమేట్లీ టోటల్ బెనిఫిట్ 4 నెలలో నాకు వచ్చింది ఎంత అంటే 13 నుంచి 14,000 రూపాయలు వచ్చింది. సో ఇది 4 నెలలో యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్ గా నాకు వచ్చిన బెనిఫిట్. చాలా మంది థింక్ చేస్తుంటారు, సో బ్రాంజ్ ఎలా అవ్వాలి, బ్రాంజ్ ఎలా స్ట్రక్చర్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దాన్ని ఈజీగా మనం ఫాలో అయ్యామనుకోండి,
నేను ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో దానికన్నా మీరు ఎక్కువగా సంపాదించవచ్చు. సో ఇది 4వ నెలలో మనకు వచ్చిన బెనిఫిట్. సో 5వ నెల స్టార్ట్ అయింది. 5th మంత్ కూడా మనం చేయాల్సిన పని ఏంటి అంటే 4వ నెలలో ఎవరైతే మన టీం ఉన్నారో ఆ టీం అందరూ కూడా ఈచ్ పర్సన్ ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారనుకోండి. సో 56 + 56 112 మెంబర్స్. ఆ 112 మెంబర్స్ కూడా కన్సిస్టెన్సీ ఆఫర్ ని కొన్నారనుకోండి. సో అక్కడ 11,200 పీవీ బిజినెస్ జరిగింది. ఆ 11,200 పీవీకి మనకు వచ్చే బెనిఫిట్ ఎంత అంటే, ఫస్ట్ వన్ సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ అప్రాక్సిమేట్లీ 500 రూపీస్, పర్ఫార్మెన్స్ బోనస్ 5,796 rupees, repurchase offer product approximately 250 rupees, bronze director bonus 14,320. నేను ఇంకా బ్రాంజ్ డైరెక్టర్లోనే ఉంటాను, ఎందుకంటే నా కింద ఎవరు కూడా ఇంకా బ్రాంజ్ అవ్వలేదు కాబట్టి, బ్రాంజ్ సిల్వర్ ఎవరు అవ్వలేదు కాబట్టి నేను ఇంకా బ్రాంజే ఉంటాను. సో ఎంత అంటే 14,320 రూపాయలు వచ్చింది. దీంతో పాటు నాకు ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. అదేంటి అంటే టీమ్ బిల్డింగ్ బోనస్. సో టీమ్ బిల్డింగ్ బోనస్ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 3,000 నుంచి 4,000 రూపాయలు పెట్టుకోండి. 4,000 ఆర్ 5,000 రూపీస్ పెట్టుకోండి. నేను ఇంకా ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ చేయలేదు. సో అప్రాక్సిమేట్లీ దానికన్నా ఎక్కువగానే వస్తుంది. 5,000 పెట్టుకోండి ఆ స్ట్రక్చర్ కి. సో 5,000 పెట్టుకున్నా కూడా ఆల్మోస్ట్ 25,000 అయింది బెనిఫిట్. దాంతో పాటు ఇంకొక బెనిఫిట్ కూడా వస్తుంది. అదేది అంటే 4 నెలలు నేను కన్సిస్టెన్సీ ఆఫర్ ని కొన్నానా. సో 5వ నెల నాకేమొస్తుంది, 2,500 రూపీస్ ది ఓచర్ వస్తుంది. సో ఆ ఓచర్ కూడా మనకి వచ్చే బెనిఫిట్. సో దాన్ని కూడా మనము తీసుకున్నట్లయితే సో అప్రాక్సిమేట్లీ 27,000 నుంచి 28,000 రూపాయల వరకు యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్ గా 5వ నెలలో మీరు తీసుకోవచ్చు. జస్ట్ సింపుల్ గా నేను ఏదైతే ఇప్పుడు ఫాలో చేయమని చెప్పాను అంటే ఫస్ట్ మంత్ 6 ఈచ్ పర్సన్ ఎవరి మంత్ ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి వెళ్తే చాలు. యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్ గా 5వ నెలలో మనకి 27,000 నుంచి 28,000 రూపాయలు వచ్చాయి. సో ఇక్కడ మీ అందరికీ కూడా ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఏదైతే చెప్పాను టెక్నిక్ ఇక్కడ మెథడ్, అది నేను ఒక్కడే ఫాలో చేస్తే 4వ నెలలో నేను బ్రాంజ్ అవుతాను, 5వ నెలలో నాకు ఇంత వస్తుంది కమిషన్ అంటే బోనస్. సో నేను ఒక్కటే చేస్తే ఇది వచ్చింది. అదే నా కింద ఎవరైతే ఫస్ట్ మంత్ లో 6 మంది జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ టెక్నిక్ మెథడ్ ని ఫాలో చేశారనుకోండి. సో ఇండివిజువల్ గా వాళ్ళు కూడా 4 మంత్స్ లో 5 మంత్స్ లో బ్రాంజ్ డైరెక్టర్ అవుతారా. సో నా కింద 6 మంది కూడా బ్రాంజ్ అయ్యారంటే నేనేమవుతాను, ఈజీగా క్రౌన్ డైరెక్టర్ అవుతాను 6 మంత్. అంటే జస్ట్ ఇక్కడ కన్సిస్టెన్సీ ఆఫర్ ని యూజ్ చేసుకొని మన డౌన్ లైన్ కి మనం ప్రమోట్ చేసుకొని వాళ్ళని కూడా ప్రొడక్ట్స్ ని కొనమని మోటివేట్ చేస్తే చాలు. జస్ట్ 6 మంత్స్ లో మనం క్రౌన్ అవ్వచ్చు. సో యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా వితౌట్ ఎల్ఓబి, వితౌట్ కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్, యూ కెన్ అర్న్ మోర్ దాన్ 50,000 రూపీస్ పర్ మంత్. సో మీరు గనక ఈ క్రౌన్ ని 3 నెలలు మెయింటైన్ చేశారనుకోండి, 6, 7, 8 అంటే 8th మంత్ లో 9th మంత్ నుంచి మీకు అన్ని ఇన్కమ్స్ వస్తుంది. ట్రావెల్ ఫండ్ కావచ్చు, కార్ ఫండ్ కావచ్చు, హౌస్ ఫండ్ కావచ్చు. దాంతో పాటు ఈచ్ లైన్ లో 5,625 పీవీల కన్నా ఎక్కువగా మీరు మెయింటైన్ చేశారు అంటే 6 lakhs నుంచి కూడా ఎల్ఓబి వస్తుంది. As a crown director, minimum income you can earn more than 1 lakh rupees per month from Vestige. So Vestige నుండి just 1 year లో or 8 months లో మీకు as a crown director గా 1 lakh rupees కన్నా ఎక్కువగా మీరు సంపాదించవచ్చు. జస్ట్ మీరు ఏం చేయాలి, కన్సిస్టెన్సీని మీరు ప్రమోట్ చేస్తే చాలు. కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి వేరే వాళ్ళకి మీరు షేర్ చేస్తే చాలు.
సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అని చెప్తాం. ఐ థింక్ దీంట్లో ఎవరికి ఏమీ డౌట్ లేదు అనుకుంటున్నా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ టైప్ ఇన్ చాట్ బాక్స్. మన నెక్స్ట్ టాపిక్ గురించి మనం మాట్లాడదాం. సో ఫస్ట్ లో నేను ఆఫర్స్ గురించి మాట్లాడాను, ఇప్పుడు కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి మాట్లాడాను. దీంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి, లేదు అంటే మనము ఎల్ఓబి దీనికి వెళ్దాం. డౌట్ లేదు అంటే క్లియర్ అనేసి మెసేజ్ చేయండి, మనం ముందుకు వెళ్దాం. క్లియర్. ఒక్కరే ఒకరు రిప్లై చేశారు, ఇంకెవరు రిప్లై చేయలేదు. అంటే నేను చెప్పింది అర్థం కాలేదా, లేకపోతే మీరు వినలేదు? యాక్చువల్లీ మౌనం అనేది రెండు రకాల అర్థం వస్తుంది. ఏమీ తెలియదు అని, లేకపోతే ఏమీ అర్థం కాలేదు అనేసి. ఇంకొక అర్థం అన్నీ అర్థమైంది అని. సో మీకు అన్నీ అర్థమైంది అనేసి నేను అనుకుంటున్నా మీ మౌనానికి. చూడండి, ఎప్పుడైతే మనము చాట్ బాక్స్ లో నాకు మీరు రిప్లై చేస్తారో అప్పుడు నాకు అర్థమవుతుంది నేను చెప్తున్నదన్నీ కూడా మీకు అర్థమైంది. మీరు చాట్ బాక్స్ లో రిప్లై చేయలేదు అంటే జస్ట్ మీరు ఏం చేసినా జస్ట్ ఫోన్ లో కనెక్ట్ చేసి ఎక్కడో మన అప్లైన్ ఫోన్ చేస్తాడేమో, మన అప్లైన్ తిడతాడేమో, అప్లైన్ చూస్తాడేమో, ఆ భయానికి మనం ఫోన్ లో కనెక్ట్ చేసి పక్కన పెట్టేది మనకి ఎప్పటికీ కూడా బిజినెస్ కి ఉపయోగం అవుతుంది. ఏ సెషన్ అయినా కూడా కాన్సన్ట్రేషన్ తో వినండి, అర్థం చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. సో స్పీకర్ ఏదైనా అడుగుతున్నాడు, స్పీకర్ ఏదైనా మాట్లాడుతున్నారు, దానికి ఏదైనా సమాధానం చెప్పాలి అంటే చాట్ బాక్స్ లో రిప్లై చేయండి. ఎస్, మనం ముందుకు వెళ్దాము. ఇక్కడ ఎల్ఓబి గురించి నేను ఏదైతే చేంజ్ అయిందో దాని గురించి నేను మాట్లాడతా. ఇఫ్ ఐ బికమ్ ఫాస్ట్ start bronze, then will I get fast start 8% voucher? I think no sir, because already మీరు fast start bronze అయిపోయి ఉంటారు కదా. We'll check sir, we'll check once, we'll get back to you. ఇంకొకరు ఎవరో, ఎస్, అది ఏక్ సాత్ ఏదైతే నేను చెప్పానో అది బ్రాంజ్ కి మాత్రమే ఉపయోగం అవుతుంది. సో ఇంకా సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి యాక్చువల్ పీవీలోనే వాళ్ళు సైడ్ వాళ్ళని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్, గుడ్ క్వశ్చన్. దెన్ ఇంకేదైనా డౌట్స్ ఉందా, లేకపోతే ఎల్ఓబి గురించి మనం మాట్లాడదాం. యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే, ఎవరికి ఏం డౌట్ లేదనుకుంటున్నా. ఇక్కడ నేను 16% అని మెన్షన్ చేశాను, యాక్చువల్లీ 17% పైన. సో దాన్ని ఒక్కటి కరెక్షన్ చేసుకోండి, లేకపోతే చేసేస్తాం. ఒక్క నిమిషం. ఓకే, ఎస్. సో మన కంపెనీ ఎల్ఓబిలో కొన్ని చేంజెస్ చేసింది. అదేంటి అంటే, ముందు మనకి ఎల్ఓబి అనేది 16% ఉండే, దాన్ని 17% చేశారు. దాంతో పాటు టేబుల్ ని కూడా చేంజ్ చేశారు. సో ఆ 17% ఏదైతే ఉందో ఆ 17% ని మనకి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనేసి మనం చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఈ నెలలో ఒక 100 crore బీవీ బిజినెస్ జరిగింది అనుకోండి. ఆ 100 crore బీవీలో 17% ని పక్కన పెడతాం. సో ఆ 17% ని పక్కన పెట్టి 100 crore బీవీలో 17% అంటే ఎంత? 17 crore బీవీ. ఆ 17 crore బీవీని ఆ మంత్ లో ఎవరైతే ఎల్ఓబికి అచీవ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తాం. అంటే షేర్ అవుతుంది, డివైడ్ చేస్తాం.
ఆ డివైడ్ చేసేటానికి అంటే అందరికీ నువ్వు 100 తీసుకో, నువ్వు 100 తీసుకో, నువ్వు 100 తీసుకుంటే అవ్వదు. వాళ్ళు ఏమైతే పాయింట్స్ తీసుకున్నారో దానిపై డిపెండ్ అవుతుంది వాళ్ళకి వచ్చే పాయింట్స్. సో వాళ్ళ పాయింట్స్ ఎంత అనేసి మనం తెలుసుకోవాలి. ఆ పాయింట్స్ కనిపెట్టడానికే ఈ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ సిల్వర్ ఒక 100 పాయింట్, గోల్డ్ గా ఒక 200 పాయింట్, ఇంకొకరు ఎవరో స్టార్ గా ఒక 300 పాయింట్స్, డైమండ్ గా ఒక 500 పాయింట్స్, అలా అన్ని పాయింట్స్ ని యాడ్ చేసి ఈ 17% కంపెనీ టర్న్ ఓవర్ ఇన్ బీవీలో మనము డివైడ్ చేస్తే అక్కడ ఒకటి మనకి రూపీ వాల్యూ వస్తుంది. సో లాస్ట్ మంత్ మనకి 2 రూపీస్ 5 పైసా ఉండే, సో ఈ మంత్ అది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అది రూపీ వాల్యూ ఫిక్స్ అయిన తక్షణం అంటే మనకి తెలిసిన తక్షణం మీకు షేర్ చేస్తాం. సో వారికి రూపీ వాల్యూ వస్తుంది అని తెలిసింది. సో ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఏంటి అంటే ఆ ఎల్ఓపిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే సిల్వర్ ఉన్నాను అనుకోండి, సిల్వర్ గా ఫస్ట్ డెప్త్ మీద నాకు 5% వస్తుంది, సెకండ్ డెప్త్ మీద నాకు 4% వస్తుంది. అదే మీరు గోల్డ్ డైరెక్టర్ ఉన్నారనుకోండి, గోల్డ్ డైరెక్టర్ గా ఫస్ట్ డెప్త్ 5%, సెకండ్ డెప్త్ 4%, థర్డ్ డెప్త్ 3% ఉంటుంది. సో ఇది అప్ టు డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా ఉంది. సో డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్స్ కి 9 డెప్త్స్ వస్తుంది. 5, 4, 3, 2, 1, 1, 0.5, 0.5, 0.5. సో 9 డెప్త్స్ వస్తుంది టోటల్. డిసిడికి అయితే 8 డెప్త్స్, యూసిడికి అయితే 7 డెప్త్స్, క్రౌన్ కి అయితే 6 డెప్త్స్ వస్తుంది. సో ఇది ఎల్ఓబిలో కొన్ని చేంజెస్ అయింది. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తా, సిల్వర్ కి గోల్డ్ ది మాత్రమే నేను ఎగ్జాంపుల్ ఇస్తా. సో ఇంకా తర్వాత మనం క్యాలిక్యులేషన్ అనేది కంప్లీట్ గా మనం చేద్దాము, బట్ ఇప్పుడు వద్దు. బికాస్ ఇంకొక 6 days మనం వెయిట్ చేసినట్లయితే, 5 to 6 days వెయిట్ చేసినట్లయితే రూపీ వాల్యూ మనకు తెలుస్తుంది. విత్ క్యాలిక్యులేషన్ మనము ఇంకొక సెషన్ లో మాట్లాడుకుందాం. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఎల్ఓబిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఒక ఐడియా రావాలనేసి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు ఎల్ఓబి తీసుకోవాలంటే, మళ్ళీ చెప్తున్నా, ఎల్ఓబి తీసుకోవాలి అంటే అది అర్థం చేసుకోండి. చాలా మంది కన్ఫ్యూజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్ఓబి తీసుకోవాలి అంటే మినిమం సిల్వర్ అండ్ ఎబో అయి ఉండాలి, సిల్వర్ డైరెక్టర్ అయి ఉండాలి, దానికన్నా ఎక్కువ అయినా పర్లేదు. క్వాలిఫైడ్ లైన్ లో అంటే నా కింద ఏదైతే క్వాలిఫైడ్ లైన్ ఉందో అక్కడి నుంచి 5625 కన్నా ఎక్కువగా పీవీస్ బిజినెస్ జరిగి ఉండాలి. ఫస్ట్ వన్ మినిమం సిల్వర్ అయి ఉండాలి. సెకండ్ వన్ నా క్వాలిఫైడ్ లైన్ నుంచి 5625 కన్నా ఎక్కువగా పీవీస్ బిజినెస్ జరిగి ఉండాలి. ఈ 2 కండిషన్స్ నేను ఎప్పుడైతే కంప్లీట్ చేస్తానో అప్పుడు నాకు ఎల్ఓబి వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిల్వర్ డైరెక్టర్ ఉన్నాను, నా సైడ్ వాల్యూమ్ 3000 పీవీ, నా కింద ఏ అన్నవాడు బ్రాంజ్ డైరెక్టర్, అతని గ్రూప్ పీవీ వచ్చేసి 8000 పీవీస్. సో ఇప్పుడు కండిషన్స్ వైజ్ వెళ్దాం. సో కండిషన్ ప్రకారం ఏంటి, ఫస్ట్ కండిషన్ సిల్వర్ అయి ఉండాలి, సిల్వర్ అయ్యానా. సెకండ్ కండిషన్ ఏంటి, నా కింద క్వాలిఫైడ్ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుండి 5625 కన్నా ఎక్కువగా పీవీస్ బిజినెస్ జరిగి ఉండాలి. సో ఇక్కడ 8000 జరిగింది, సో నేను ఎల్ఓబి తీసుకుంటా. సో యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్ కి ఎలిజిబుల్ క్రైటీరియా ఎంత, డెప్స్ 5, 4. సో ఇక్కడ నాకు ఒకే డెప్త్ ఉంది కాబట్టి డైరెక్ట్ 8000 ఇంటూ 5% చేయాలి. సో 8000 ఇంటూ 5% అంటే ఎంత, 400 పాయింట్స్. సో ఈ 400 పాయింట్స్ కి నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అంటే 8000 ఇంటూ 5% 400. ఇది పాయింట్స్ లో, దీన్ని మనము రూపీ వాల్యూ కన్వర్ట్ చేయాలి. సో రూపీ వాల్యూకి ఇప్పుడు కన్వర్ట్ చేయాలి, నేను జస్ట్ బీవీ కన్వర్ట్ చేస్తా. సో బీవీ కన్వర్ట్ చేయాలంటే 400 ఇంటూ 18 చేయాలి, అంటే 1 PV is equal to 18 PV కాబట్టి. సో 400 ఇంటూ 18 చేసినట్లయితే ఎంత అయింది, 7200 పాయింట్స్. సో నెక్స్ట్ మనకి రూపీ వాల్యూ తెలిసిన తక్షణం అది ఎంత రౌండ్, 2 రూపీస్ 13, 2 రూపీస్ 14 ఎంత రౌండ్.
సో దాన్ని ఈ 7,200 పాయింట్స్ తో మనము మల్టిప్లై చేసినట్లయితే మనకు వచ్చే డబ్బులు ఎంత అనేసి మనకి తెలుస్తుంది. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం. దీంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? డౌట్ లేదు అంటే క్లియర్ మెన్షన్ చేయండి, మనం ముందుకు వెళ్దాం. త్వరగా ప్రతి ఒక్కరు రిప్లై చేయాలి. మీరు రిప్లై చేయకుండానే ముందుకు వెళ్ళను, ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ నేను ఒక్కడనే మాట్లాడేది కాదు. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాము. ఎక్కడ మీకు ఏదైనా డౌట్ ఉండి టక్ అనేసి చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. డౌట్స్ పెట్టుకొని మీరు ఫీల్డ్కి వెళ్ళకండి, డౌట్స్ పెట్టుకొని మీ డౌన్లైన్ దగ్గరికి వెళ్ళకండి. సో డౌన్లైన్ దగ్గరికి వెళ్ళారంటే మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై ఉండాలి. వాళ్ళు ఏం క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ ఇచ్చే ఎబిలిటీ మీ దగ్గర ఉండాలి. దయచేసి ఏదైనా డౌట్స్ ఉంది అంటే నాకు పెట్టండి. సార్ ఆల్రెడీ జేపీ సార్ నేను చెప్పాను కదా, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే పాయింట్ వాల్యూ. ఆ పాయింట్ వాల్యూ ఇంకా మనకి తెలియదు కాబట్టి సో 10th వరకు మనం వెయిట్ చేయాలి. బికాస్ మనకి ఎల్ఓబి టేబుల్ చేంజ్ అయింది. టేబుల్ చేంజ్ అయింది అంటే సో ఇక్కడ పర్సెంటేజ్ కూడా 16 to 17% అయింది. దాంతో పాటు టేబుల్ కూడా చేంజ్ అయింది, అంటే పాయింట్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో ఆ పాయింట్ వాల్యూ చేంజ్ అయిన వెంటనే మనకి ఎంత అని తెలిసిన వెంటనే ఈ 7,200 పాయింట్స్ మనకి ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఇక్కడ దాని నుంచి ఆ రూపీ వాల్యూకి మనము కన్వర్ట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ తీసుకోండి, 2 రూపీస్ 5 పైసా ఉంది. 7,200 into 2 రూపీస్ 5 పైసా చేస్తే మనకి వచ్చే ఎల్ఓబి ఇన్ రూపీస్ ఎంత అని తెలుస్తుంది. ఆ 2 రూపీస్ 5 పైసా మనం తీసుకోము ఇప్పుడు, బికాస్ అది ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంది. సో లెట్స్ వెయిట్ ఫర్ 10th వరకు మనం వెయిట్ చేస్తే మనకు తెలుస్తుంది. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ వెళ్దాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో నేను సిల్వర్ డైరెక్టర్ ఉన్నాను, నా సైడ్ వాళ్ళు 4,000, నా కింద ఇంకొక సిల్వర్ డైరెక్టర్ ఉన్నాడు, ఏ అనేవాడు సిల్వర్ డైరెక్టర్, అతని సైడ్ వాళ్ళు 3,500, అతని కింద బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నాడు బి, అతని గ్రూప్ పి వచ్చేసి 4,000 పి. సో ఇలా ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, సో కండిషన్స్ వైజ్ వెళ్దాం మనం. ఫస్ట్ మన కండిషన్ ఏంటి? సిల్వర్ డైరెక్టర్ అయి ఉండాలి. ఎస్, సిల్వర్ డైరెక్టర్ అయ్యారు. సెకండ్ కండిషన్ ఏంటి? క్వాలిఫైడ్ లైన్ నుంచి 5625 కన్నా ఎక్కువగా పీవీస్ జరిగి ఉండాలి. సో ఇక్కడ జరిగింది 3,000 ప్లస్ 4,000 టోటల్ ఎంత అయింది? 7,500 అయింది. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి అంటే కంప్రెస్ చేయాలి. సో 3,500 ప్లస్ 4,000 ఏమవుతుంది? కంప్రెస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా ఎల్ఓబి తీసుకోవట్లేదు, అంటే ఇక్కడ ఏదైతే అన్ని కూడా నాకే వస్తుంది. బికాస్ ఏ అనేవాడికి ఎల్ఓబి రాదు, ఎందుకంటే అతని కింద 5625 కన్నా ఎక్కువగా పీవీస్ జరగలేదు కాబట్టి ఏకి ఎల్ఓబి రాదు. అప్పుడు ఏమవుతుంది? మొత్తం ఈ సిల్వర్ డైరెక్టర్కి వస్తుంది. ఎవరు? యు అనే పర్సన్. సో ఆ మొత్తం మీద 5% వస్తుంది. సో టోటల్ 7,500 ప్లస్ 5%, 375 పాయింట్స్. సో ఈ 375 పాయింట్స్ లో దీన్ని బీవీ కన్వర్ట్ చేయాలి, బీవీ పాయింట్స్ కన్వర్ట్ చేయాలి. సో 3,500 ఇంటూ 375 ఇంటూ 18 చేసినట్లయితే మనకి టోటల్ పాయింట్స్ ఎంత అని తెలుస్తుంది. టోటల్ పాయింట్స్ వచ్చేసి 6,750 పాయింట్స్, 6,750 పాయింట్స్. సో మనకి రూపీ వాల్యూ తెలిసిన వెంటనే దీన్ని దాని నుంచి మల్టిప్లై చేసినట్లయితే మనకు వచ్చే ఎల్ఓబి ఇన్ రూపీస్ ఎంత అనేసి తెలుస్తుంది. సో దీంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్స్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ. మీకు డౌట్ లేదు అంటే క్లియర్ అని మెసేజ్ చేయండి. లాస్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. గోల్డ్ డైరెక్టర్ది మనం ఎగ్జాంపుల్కి వెళ్దాం.
ఓకే, ఎవరికి కూడా డౌట్ లేదు అంటున్నారు. ఎస్, ముందుకెళ్దాం మనం. ఓకే, ఒక పని చేద్దామా, ఈ క్యాలిక్యులేషన్ మీరే చేయండి. ఎవరు రైట్ పాయింట్స్ నాకు రిప్లై చేస్తారో వాళ్ళకి నా తరపు నుంచి ఒక చాక్లెట్, వెస్టీజ్ చాక్లెట్. అది మీ ప్లేస్కి వచ్చినప్పుడు మీరే నాకు గుర్తు చేస్తే నేను మీకు చాక్లెట్ ఇస్తాను. త్వరగా ఎవరు త్వరగా చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఎలా చేయాలో నేను చెప్పాను. సో ఇప్పుడు మీ చాయిస్, అంటే మీ ఛాన్స్. త్వరగా చేయండి, నాకు రిప్లై చేయండి. 5 minutes టైం ఇస్తున్నా. 5 minutes లోపల మీరు చేయకపోతే నేనే ఆన్సర్ రివీల్ చేస్తాను. త్వరగా. ఓకే, ఈ ఈ ఎగ్జాంపుల్ వద్దు, బికాస్ కొంతమందికి డౌట్స్ ఉంది, కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, సార్ ఇలాంటిది ఇంకా మీరు ఎగ్జాంపుల్ ఇవ్వలేదు అనేసి. ఎస్, దీని గురించి మనం ఫస్ట్ మాట్లాడేద్దాం, తర్వాత చూద్దాం. ఎస్, ఇప్పుడు గోల్డ్ డైరెక్ట్ ఉన్నాను నేను. గోల్డ్ డైరెక్ట్ అంటే ఎన్ని లెగ్స్ ఉంటుంది? 2 legs ఉంటుంది. 2 legs క్వాలిఫైడ్ లెగ్స్. సో ఫస్ట్ లెగ్ వెళ్దాము. ఫస్ట్ లెగ్ లో ఏ అనేవాడు సిల్వర్ డైరెక్టర్, అతని కింద డి అనేవాడు సిల్వర్ డైరెక్టర్, అతని కింద జి బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నాడు. సో ఇలాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పుడు మనకి ఎలాంటి పర్సెంటేజ్ వస్తుంది, ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేసి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మీ అందరికీ తెలుసు డైనమిక్ కంప్రెషన్ మెథడ్ అనేసి. ఇక్కడ మనం కంప్రెషన్ చేయట్లేదు, బికాస్ మధ్యలో ఎవరు కూడా నాన్ క్వాలిఫైడ్ లేరు కాబట్టి. సో ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఎల్ఓబి క్యాలిక్యులేషన్ చేయడానికన్నా ముందు సో మనకి ఎక్కడి నుంచి ఎల్ఓబి వస్తుంది, పర్సంటేజ్ ఎంత అనేసి చూడాలి. సో ఫస్ట్ ఏ దగ్గరికి వెళ్ళండి. ఏ సిల్వర్ డైరెక్టర్, అతని కింద 5625 కన్నా ఎక్కువగా జరిగిందా లేదా అని బిజినెస్ చెక్ చేయండి. సో ఏ కింద 5625 కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగింది కాబట్టి సో ఏ అనేది ఒక డెప్త్ క్రియేట్ అవుతుంది. ఆ 3000 మీద నాకు ఎంత వస్తుంది? 5% వస్తుంది. నెక్స్ట్ కిందకి వెళ్ళండి, డి. సో డి కూడా సిల్వర్ డైరెక్టరే, అతని కింద 5625 కన్నా ఎక్కువగా ప్రీవియస్ బిజినెస్ జరిగిందా అని చెక్ చేయండి. ఎస్, జరిగింది కాబట్టి అక్కడ ఒక డెప్త్ క్రియేట్ అవుతుంది. సో 4000 ఇంటూ 4%, ఇది సెకండ్ డెప్త్. సో థర్డ్ డెప్త్ నుంచి మనకి డైరెక్ట్ వస్తుంది 3%, బికాస్ జి ఎల్ఓబి తీసుకోడు, జి కింద ఎవరు కూడా డైరెక్టర్స్ లేదు. సో అక్కడ నుంచి డైరెక్ట్ గా నాకు ఎంత వస్తుంది? 3% వస్తుంది. సో ఇది ఫస్ట్ లెగ్. సెకండ్ లెగ్ వెళ్దాము. సెకండ్ లెగ్ లో ఓన్లీ ఒకే ఒకడు క్వాలిఫైడ్ ఉన్నాడు, అతను కూడా బ్రాంజ్ డైరెక్టర్, అతనికి ఎల్ఓబి రాదు, అతను ఎల్ఓబి ఇస్తాడు. అతను 5625 కన్నా ఎక్కువగా చేసి ఉంటుంది. ఎస్, అతను చేశాడు కాబట్టి 8000 చేశాడు. సో దాని మీద అది ఫస్ట్ డెప్త్ కాబట్టి నాకు సెకండ్ లెగ్ లో అక్కడ నుంచి నాకు 5% వస్తుంది. సో 5% వచ్చింది అంటే ఎంత అయింది? 400 పాయింట్స్ అయింది. సో 3000 ఇంటూ 5% 150 పాయింట్స్, 4000 ఇంటూ 4% 160 పాయింట్స్, 6000 ఇంటూ 3% 180 పాయింట్స్. ఇది ఫస్ట్ లెగ్. సెకండ్ లెగ్ వెళ్దాము. సెకండ్ లెగ్ లో 8000 పీవీస్ ఉంది. సో 8000 ఇంటూ 5% 400 పాయింట్స్. సో అందరికీ కూడా అర్థమైంది అనుకుంటా ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేసి. సో ఇక్కడ మనకి పాయింట్స్ అయితే వచ్చింది, ఆ పాయింట్స్ అన్ని కూడా మనము యాడ్ చేయాలి. 400 ప్లస్ 180 ప్లస్ 160 ప్లస్ 150. సో టోటల్ ఎంత అయింది? 890 పాయింట్స్ అయింది. సో ఇది పాయింట్స్ లో ఉంది, దీన్ని వివి కన్వర్ట్ చేయాలి. సో 890 ఇంటూ 18. సో 890 ఇంటూ 18 ఎంత అయింది? 16,020 పాయింట్స్. సో ఇద్దరు మాత్రమే నాకు రిప్లై ఇచ్చారు, ఇద్దరు కూడా రాంగ్ రిప్లై ఇచ్చారు నాకు, అంటే రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. నో ప్రాబ్లం. సో ట్రై చేస్తే మనకి రాంగ్ వస్తుందో రైట్ వస్తుందో తర్వాత మనం చూసుకుందాం. ఫస్ట్ ట్రై చేయాలి. ట్రై చేయకుండా ఫెయిల్యూర్ అయ్యేది ఒకటి, ట్రై చేసి ఫెయిల్యూర్ అయ్యామంటే నెక్స్ట్ రేపటి రోజు మనం సక్సెస్ అవుతామని అర్థం. సో చాక్లెట్ నాకే మిగిలింది, నో ప్రాబ్లం. నెక్స్ట్ మనం క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు ప్రతి ఒక్క క్యాలిక్యులేషన్ కి కూడా నేను ఒక చాక్లెట్ ప్రైజ్ పెట్టుంటాను. చూద్దాం ఎంతమంది గెలుచుకుంటారని.
ఐ థింక్ టేబుల్ నాట్ క్లియరా? ఏముంది డౌట్ ఏముంది? ప్లీజ్ మెన్షన్. ఏం క్లియర్ లేదు, ఎక్కడ డౌట్ ఉంది? ప్రతి ఒక్కరు కూడా ఏమైనా డౌట్ ఉంటే త్వరగా మెన్షన్ చేయండి ఇక్కడ. సో డౌట్ ఉంటే డౌట్ ని మెన్షన్ చేయండి, లేదు అంటే క్లియర్ అనేసి మెసేజ్ పెట్టండి. ప్రతి ఒక్కరు రిప్లై చేయాలి. మీరు జస్ట్ సైలెంట్ గా ఉన్నారు అంటే మీ డౌన్లైన్స్ కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, సార్ దీంట్లో డైనమిక్ కంప్రెషన్ లేదు, బికాస్ ఇక్కడ మధ్యలో ఎవరు కూడా నాన్ క్వాలిఫైడ్ లేదు. నాన్ క్వాలిఫైడ్ అంటే మీకు చెప్పేవాడిని, నో ప్రాబ్లం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ రోజు వద్దు, ఎందుకంటే చాలా మనం ఒకే రోజు నేర్చుకున్నామంటే కన్ఫ్యూజన్ లో నేర్చుకునేది కూడా మర్చిపోతారు. ఆ డైనమిక్ కంప్రెషన్ మెథడ్ ని నేను తర్వాత మీకు నేర్పిస్తాను. సో ఇది దీంట్లోనే మనం డైనమిక్ కంప్రెషన్ మెథడ్ ని యూజ్ చేయాలి, బికాస్ మధ్యలో ఎవరు కూడా నాన్ క్వాలిఫైడ్ లెగ్స్ లేదు, అంటే నాన్ క్వాలిఫైడ్ పర్సన్స్ లేదు. ఆ నాన్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటే మాత్రమే మనకి కంప్రెషన్ అవుతుంది. ఓకే, నౌ క్లియర్ అంటున్నారు. ఓకే, కైండ్లీ మెన్షన్ ఆల్ఫాబెట్స్ అకార్డింగ్ టు లెవెల్ మీన్స్ బి ఫర్ బ్రాంజ్. Syed Imran sir, you can find out easily because నేను సిల్వర్ అంటే నా కింద బ్రాంజ్ ఉంటాడు, లేకపోతే సిల్వర్ ఉంటాడు, నా కింద ఎవరో ఒకరు ఉంటారు, ఒక లైన్ మాత్రమే ఉంటుంది. అక్కడ మెన్షన్ చేయడానికి వీలవ్వదు అతను బ్రాంజా సిల్వరా గోల్డ్ అనేసి, మనమే కనిపెట్టాలి. ఓకే, ఐ థింక్ ఇంకెవరికి డౌట్ లేదనుకుంటున్నా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఎల్ఓబి, సో నా నంబర్ని నేను షేర్ చేస్తున్న చాట్ బాక్స్ లో, దయచేసి నంబర్ని సేవ్ చేసుకోండి. ఓన్లీ డౌట్స్ ఉంటే మాత్రమే నాకు మెసేజ్. సో 7428790470. సో దిస్ ఈస్ మై నంబర్. మీకు ఏదైనా డౌట్ ఉంది, సో నేను ఏదైతే ఆఫర్ గురించి చెప్పాను, లేకపోతే ఎల్ఓబి గురించి చెప్పాను, ఎనీ డౌట్స్ యూ క్యాన్ మెసేజ్. ఎస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ సెషన్ లో మనము విత్ క్యాలిక్యులేషన్ అమౌంట్ కూడా మనం మాట్లాడదాం, బికాస్ ఇంకొక 6 days లో మనం ఇంకొక సెషన్ ని కండక్ట్ చేద్దాం. అక్కడ రూపీ వాల్యూ కూడా వస్తుంది, ఆ రూపీ వాల్యూ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. వీలైతే మనం ఇంకా 2 ఇన్కమ్ గురించి కూడా మనం మాట్లాడదాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఈ రోజు అటెండ్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ. సో ఈ రోజు జస్ట్ మీరు ఏదైతే నేర్చుకున్నారో, మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ని తెలుసుకున్నారో, మీ దగ్గర ఒక్కరి దగ్గర పెట్టుకునేది కాదు, మీ డౌన్లైన్ లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇన్ఫర్మేషన్ ని ఫ్లో చేయండి. ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ సక్సెస్ఫుల్ చేయడానికి ట్రై చేయండి. అది ఆఫర్స్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, వేరే ఇంకేదైనా కావచ్చు. సో థ్యాంక్ యూ, సీ యూ ఆన్ ద టాప్, విష్ యూ వెల్. So over to sir, thank you very much sir. So very fantastic training sir, చాలా అద్భుతమైన ట్రైనింగ్. చాలా మందికి మనకు డౌట్స్ అండ్ వాళ్ళు ఏవైతే చాలా రోజుల నుంచి వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు కంప్లీట్ క్లారిఫై అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మళ్ళీ మీరు మాకు టైం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. ఆల్రెడీ ఫిజికల్ మీటింగ్స్ లో చాలా మంది లీడర్స్ బయటకు వచ్చేసారు. సో అయినా కానీ
మనకు పీపుల్ కూడా చాలా ఎక్కువ మంది బాగా కనెక్ట్ అయ్యారు. సో వెరీ ఫెంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మాకు ఇంత టైం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వెస్టీజ్ సో గ్రేట్ ట్రైనింగ్స్ ఇస్తుంది అనడానికి సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మీలాంటి ట్రైనర్ మాకు అందించడమే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో సెషన్ ఎంత ఎండ్ చేద్దామా సార్? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్, ఆల్ ది బెస్ట్. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంది అంటే నంబర్ మెన్షన్ చేశాను. సో నంబర్ కి మీరు మెసేజ్ చేయండి. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.